హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనేంటంటే మామిడికాయ పచ్చి పులుసు అనేది తయారు చేశాను. ఇది చాలా బాగుంటుందండి. సమ్మర్లోనే కాకుండా మనకి మామిడికాయ అన్ని రోజుల్లోనూ దొరుకుతుంది కదండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా చేసుకోవచ్చు. మార్కెట్లో ఏ కాలమైనా సరే దొరుకుతున్నాయి అన్నమాట. సీజన్తో పని లేదు. ఈ రోజుల్లో మామిడికాయ అనేది అవైలబుల్ ప్రతి చోట కూడా. ఇది ఒక మామిడికాయని తీసుకున్నానండి. ముచ్చికి కట్ చేసి మరుగుతున్న నీళ్ళల్లో వేసి మరిగించి అది కలర్ మారిపోయింది అన్నమాట. కలర్ మారిపోయిన తర్వాత పట్టుకారతో తీసి పక్కన పెట్టాను. చల్లారేంత వరకు దాన్ని పక్కన ఉంచాను అన్నమాట. ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే అది చల్లారిన తర్వాత మనం ఉపయోగించుకోవాలి. దాన్ని పక్కన అయితే పెట్టడం జరిగింది. వేడిగా ఉందండి, చాలా వేడిగా ఉంది. చల్లారాలి కదా. మలారిలోగా మనం ఇప్పుడు తాలింపు అయితే సిద్ధం చేసుకున్నామండి. ఇందులో ఒక పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసి మినప్పప్పు వేసుకొని అవి వేగుతుందని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు 1 టీ స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడేమో ఈ వెల్లుల్లిపాయ, జీలకర్ర దంచింది, ఇది మంచి సువాసనగా ఉంటుంది. కొంచెం అయితే కరివేపాకు కూడా వేసాను తాలింపుకి. ఇప్పుడు ఎండుమిర్చి వేయటం జరిగింది. ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని మంచి రంగు సువాసన వచ్చేంత వరకు పప్పులన్నీ కలర్ మారి సువాసన వస్తాయి. ఒక 5-6 మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది మంచిగా తాలింపు అనేది. కొంచెం ఇంగు వేసానండి. అందులో చిటికెడు ఇంగువే కూడా వేస్తే మంచి సువాసనగా ఉంటుంది కదా. ఇంగు వాసనకి తాలింపు అనేది బాగుంటుంది. ఒక చిన్న పాన్ తీసుకుని అందులోనేమో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు, ఇది కారం కోసం వేసే పచ్చిమిరపకాయలు కదండి, అందుకు సపరేట్గా వేగిస్తున్నాను అనమాట. అందులో వేగితే ఇంకా తాలింపు అనేది వేగిపోయింది. నేను మర్చిపోయాను అనమాట అది వేయటం. అందువల్ల మళ్ళీ నేను వేరే పాన్లో వేగిస్తున్నాను. ఆ 2 కూడా వేసుకుంటే కారానికి సరిపోద్ది. ఇప్పుడు తొక్కు తీసాను, అది క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి. అందువల్ల నేను ముక్కలు కట్ చేసి ఉప్పు వేసి మిక్సీలో తిప్పేస్తున్నాను అనమాట. అది పేస్ట్ అయిపోయింది కదా, బాగా గుజ్జులాగా వచ్చింది. తర్వాత బెల్లాన్ని పొడి చేసేసుకుని అది కూడా వేసి తిప్పేశాను. ఇప్పుడు బాగా గుజ్జు అయిపోయింది, బాగా కొంచెం జారుగా అయిపోయింది బెల్లం వేయటం వల్ల. ఇది వేస్తే తీగా పుల్లగా చాలా బాగుంటుంది. ఉప్పు కూడా వేసాను. తర్వాత మనకు కావాల్సినంత నీరు పోసుకొని అందులో జ్యూస్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి బౌల్లో వేసి బాగా మెదిపేసానండి. అట్లలో మెదిపిన దాంట్లో ఈ జ్యూస్ అనేది పోసేసాను. పోసిన తర్వాత ఇంక మనం తాలింపు అనేది సిద్ధం చేసుకున్నాం కదండి, అది కూడా తెచ్చుకుని ఇందులో వేసేసుకోవటమే. బాగా కలుపుకుంటే ఉప్పు కలవకపోయినా ఇన్ని బాగా కలుస్తాయి. బెల్లము ఉప్పు బాగా కలిసిపోతుంది. అప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసానండి, అది కూడా మిస్ అయిపోయింది. పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇప్పుడు అన్నం వడ్డించి మా పాపకు అయితే పెట్టాను అనమాట. అన్నీ బాగా సరిపోయినాయండి కరెక్ట్గా. అన్నీ ఉప్పు కారం అనేది మీరు చూసుకోండి మీ ఇంట్లో తినేవాళ్ళని బట్టి. ఇది అయితే కనుక చాలా బాగుంది. అందరూ ట్రై చేయండి తప్పకుండా.